ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఫనీ. యు ఆర్ వాచింగ్ ఫనీ హెచ్ఎస్ ఇన్ఫో. ఈరోజు మనం వర్క్ ప్లేస్లో సేఫ్టీ అవేర్నెస్ ఇంప్రూవ్ చేయటం కోసం, ఎంప్లాయీస్లో సేఫ్టీ కల్చర్ మీద దృష్టి పెంచడం కోసం ట్రైనింగ్తో పాటుగా కొన్ని గేమ్స్ని కూడా ప్లాన్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో మనం 10 సేఫ్టీ అవేర్నెస్ గేమ్స్ను ఎలా ప్లాన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ వన్, హజార్డ్ హంట్. ఇది ఎంప్లాయీస్ ఈజీగా పార్టిసిపేట్ చేసే గేమ్. ఇంకా చాలా సింపుల్గా ఈ గేమ్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. మొదటిగా మనం వర్క్ ప్లేస్లో హజార్డ్స్ని చూపించే పిక్చర్స్ని డిజైన్ చేసినవో లేకపోతే ఓన్గా డిజైన్ చేసుకుని టెంప్లెట్లు రెడీగా పెట్టుకోవాలి. పార్టిసిపెంట్స్ని టీమ్స్గా డివైడ్ చేసి ఆ తర్వాత ఆ టీమ్స్ని ఆ పిక్చర్స్లో ఉన్న హజార్డ్స్ లేదా పొటెన్షియల్ హజార్డ్స్ని కనిపెట్టమని చెప్పాలి. ఏ టీం అయితే ఎక్కువ హజార్డ్స్ని ఇచ్చిన టైం ఫ్రేమ్లో స్పాట్ చేస్తారో వాళ్ళని విన్నర్స్గా ప్రకటించాలి. రెండవది, సేఫ్టీ కెరట్స్ అంటే మూగసైగలు. ఈ గేమ్లో మొదటగా సేఫ్టీ వర్డ్స్, ఫ్రేజెస్ని స్లిప్స్ మీద రాసి ఒక కంటైనర్లో వేయాలి. ఆ తర్వాత పార్టిసిపెంట్స్ని టీమ్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క టీంని పిలిచి ఆ టీంలో ఒక మెంబర్ని స్లిప్ తీసుకుని ఆ వర్డ్ని పలకకుండా సైగల ద్వారా వాళ్ళ టీంకి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాలి. 30 సెకండ్స్ లోపు ఆ వర్డ్ ఏమిటో రివీల్ అయిపోవాలి. సో ఏ టీం అయితే ఎక్కువ ఫ్రేజెస్ ఆర్ వర్డ్స్ని గెస్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అవుతారు. మూడవది, సేఫ్టీ ఎనాగ్రామ్స్. ఈ గేమ్లో వెల్ నోన్ సేఫ్టీ స్లోగన్స్ని సెలెక్ట్ చేసి వాటిని జంబులు చేయాలి. ఈ స్లైడ్లో ఈ 3 టెంప్లెట్స్ ఇచ్చిన చూడండి ఎగ్జాంపుల్స్ కింద. సో ఫోల్డ్ చేసి ఒక కంటైనర్లో వేసి పార్టిసిపెంట్ని పిక్ చేయమని చెప్పాలి. సో ఎవరైతే ఆ ఇచ్చిన ఎనాగ్రామ్ని ఇచ్చిన టైం ఫ్రేమ్లో రివీల్ చేస్తారో వాళ్ళు విన్నర్స్గా ప్రకటించబడతారు. థర్డ్ వన్, సేఫ్టీ పజిల్. ఈ గేమ్ ఎంప్లాయీస్ని కాస్త ఆలోచించేలా లేదా ఫోకస్ పెట్టేలా చేస్తుంది. కాస్త ఛాలెంజింగ్గా ఉంటుంది. మనం సేఫ్టీ పజిల్ని డిజైన్ చేసి ఆ షీట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. పార్టిసిపెంట్కి టైం ఇచ్చి ఆ టైం ఫ్రేమ్లో ఆ పజిల్ని కంప్లీట్ చేయమని చెప్పాలి. బెస్ట్ ఆఫ్ 2 పార్టిసిపెంట్స్ని, అంటే ఎవరైతే పజిల్ని ఇచ్చిన టైం ఫ్రేమ్కి కంప్లీట్ చేస్తారో వాళ్ళని విన్నర్స్గా అనౌన్స్ చేయాలి. నెక్స్ట్ వన్, 1 పాయింట్ లెసన్. ఇది వర్క్ ప్లేస్లో ఉన్న ప్రాసెస్ లేదా ఎక్విప్మెంట్ గురించి ఎంప్లాయీస్కి ఎంత అవేర్నెస్ ఉందో తెలియచేయటం కోసం ఉపయోగపడుతుంది. ఇంకా వాళ్ళ ఏరియాస్లో ఉన్న ఎక్విప్మెంట్స్, ప్రాసెస్ల మీద మరింత అవగాహన పెంచడం కోసం కూడా ఈ గేమ్ ఉపయోగపడుతుంది. సో ఈ 1 పాయింట్ లెసన్కి చేయాల్సింది ఏంటంటే ఒక స్టాండర్డ్ టెంప్లెట్ని డిజైన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎంప్లాయీస్ని దాన్ని ఫిల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాలి. అయితే వాళ్ళ కాన్సెప్ట్ లెందీగా ఉండకూడదు. జస్ట్ ఏ సింగిల్ టాపిక్ కానీ, సింగిల్ ప్రాసెస్ కానీ, సింగిల్ ఎక్విప్మెంట్ గురించి కానీ వెరీ బ్రీఫ్గా ఉండాలి. ఎవరైతే సింపుల్ టెంప్లెట్తో పాటు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళని విన్నర్స్గా ప్రకటించాలి. నెక్స్ట్ వన్, సేఫ్టీ టాక్. ఇది మనందరికీ తెలిసిందే. ఏదో ఒక టాపిక్ గురించి లేదా ఈ ఇయర్ థీమ్ నర్చర్ యంగ్ మైండ్స్, డెవలప్ సేఫ్టీ కల్చర్, అంటే భద్రతా సంస్కృతిని పెంపొందించుకునేలా యువతని ప్రోత్సహించండి అనే టాపిక్ మీద 15 మినిట్స్ సేఫ్టీ స్పీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి. సెలక్షన్ కమిటీ స్పీచ్ని విని ఆ విన్నర్ ఎవరన్నది డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ వన్, సేఫ్టీ క్విజ్. క్విజ్ ప్రోగ్రామ్ అంటే ఆల్మోస్ట్ ఏ సింపుల్ వే టు డిస్కస్ అబౌట్ సేఫ్టీ టాపిక్స్. క్విజ్ని కండక్ట్ చేయడానికి కావాల్సిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ప్రిపేర్ చేసుకుని టీమ్ని ఫామ్ చేసి, సో అరేంజ్మెంట్స్ బేస్డ్ ఆన్ ది ఆర్గనైజేషన్, బేస్డ్ ఆన్ ది వర్క్ ప్లేస్ అరేంజ్మెంట్స్ సెట్ చేసుకొని ఆ క్విజ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయండి. హయ్యెస్ట్ పర్సంటేజ్ వచ్చిన టీమ్ని విన్నర్స్గా సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వన్, బెస్ట్ ల్యాబ్ ప్రాక్టీసెస్. QCR R&D ల్యాబ్లోని స్టాఫ్ని టీమ్స్గా డివైడ్ చేసి
వాళ్ళు చేసే యాక్టివిటీస్లో 2-3 యాక్టివిటీస్ని సెలెక్ట్ చేసి వాళ్ళు ఎంత సేఫ్గా పనిచేస్తున్నారు, ఇంకా వాళ్ళకి ల్యాబ్లో ఉన్న సైనేజెస్, హజార్డ్ సింబల్స్, సేఫ్టీ ఎక్విప్మెంట్స్ మీద ఎంతవరకు అవగాహన ఉందో త్రూ క్వశ్చన్స్ ద్వారా టెస్ట్ చేయండి. ఎవరైతే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తారో ఆ టీంని విన్నర్స్గా ప్రకటించండి. నెక్స్ట్ వన్, వేర్ హౌస్ స్టాకింగ్. ఇది వేర్ హౌస్ టీమ్కి మాన్యువల్ హ్యాండ్లింగ్ మీద అవగాహన కల్పించడానికి ఈ గేమ్ ఉపయోగపడుతుంది. మొదటగా ఫోమ్ క్యూబ్స్ని అరేంజ్ చేసుకోండి. ఆ తర్వాత వేర్ హౌస్ స్టాఫ్ని టీమ్స్ కింద డివైడ్ చేసి ఈ అరేంజ్ చేసుకున్న ఫోమ్ క్యూబ్స్తో వీలైనంత ఎత్తైన టవర్స్ని నిర్మించమనండి. సో ఏ టీం అయితే కరెక్ట్ మాన్యువల్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ ఉపయోగిస్తూ ఎత్తైన టవర్ని త్వరగా ఫినిష్ చేస్తారో ఆ టీంని విన్నర్స్గా ప్రకటించవచ్చు. అండ్ లాస్ట్ వన్, పీపీఈ డార్నింగ్. ఇది కన్స్ట్రక్షన్ వర్కర్స్ కోసం. కన్స్ట్రక్షన్ టీంని ఒక ప్లేస్లో గ్యాదర్ చేసి వాళ్ళలో యాక్టివ్గా ఉన్న మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి పీపీఈ డార్నింగ్ అంటే పీపీఈ వేసుకునే విధానం మీద రేస్ పెట్టండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్టీ బెల్ట్, సేఫ్టీ గ్లౌస్, కవరాలు ఇలాంటివి ధరించమని చెప్పండి. ఏ వర్కర్ అయితే వాటిని ఫాస్ట్గా ఇంకా కరెక్ట్గా ధరిస్తాడో వాళ్ళని విన్నర్స్గా సెలెక్ట్ చేయండి. సో ఇవండి వర్క్ ప్లేస్లో కండక్ట్ చేసే కొన్ని గేమ్స్కి ఎగ్జాంపుల్స్. మనం ట్రైనింగ్తో పాటు ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ ప్లాన్ చేయటం వల్ల వర్కర్స్కి సేఫ్టీ మీద ఇంకాస్త అవగాహన పెంచవచ్చు. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ వాచ్ చేయడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఏ సేఫ్ డే.